మేము కూడా రక్షణలోనే ఉన్నాం కదా, మరి మాకెందుకు ఈ కష్టాలు వదిలిపెట్టిపోవట్లేదు, మాకెందుకు ఈ సమస్యలు తొలగిపోవట్లేదు, మేమెందుకు ఇంకా 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 ఈ ఊబిలో కూరుకుపోతున్నట్టు అవుతుంది కానీ మమ్మల్ని ఒడ్డుకు చేర్చే వాళ్ళు లేరా, మేము రక్షించబడ్డాము కదా అని అనుకుంటున్నారేమో. మరి రక్షించబడితే ఊరికి రక్షించబడితే సరిపోదండి. ఆ రక్షించబడిన ఆయన ప్రజల మీదికి యెహోవా ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు రక్షించబడి ఆయన ప్రజలుగా మారిపోయి ఉన్నారేమో. కానీ ఆ ప్రజల మీదికి ఆ దేవుడు ఆ ఆశీర్వాదమును ఇవ్వాలి అంటే నీవు రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా లోతుల్లోనికి వెళ్ళి నువ్వు నీ దేవుని మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావా? నీ విశ్వాసము ద్వారా ప్రతిదీ నా దేవుడు నాకు అనుగ్రహించాడు, ప్రతి విషయం అందును దేవుని ద్వారానే నేను పొందుకుంటున్నాను, ప్రతి విషయము శ్రమ శోధన ఎందుకు కూడా నేను ఏ విషయానికి కూడా కృంగిపోవడం లేదు, అన్ని విషయాలలో నన్ను ధైర్యపరచువాడు నా యెహోవాని, నేను ధైర్యం తెచ్చుకొని ముందుకు నడవగలుగుతున్నాను అని నువ్వు అనుకోగలిగితే దేవుడు అటువంటి తన ప్రజల మీదికి ఆ యెహోవా ఆశీర్వాదం ఇచ్చును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఈ రోజు దాకా నీ శ్రమలను మాత్రమే నువ్వు చూస్తున్నావు, నీ కష్టాలు నువ్వు ఉంటున్న శోధనలను మాత్రమే నువ్వు గమనిస్తున్నావు. కానీ దేవుడు చేసిన ఏ ఒక్క కార్యం కూడా నీ జీవితంలో లేదా?